అబ్బ చెప్పే అబ్బ చెప్పు. బెడ్ బెడ్ హాయ్ అండి. ఇదైతే ఈ సండే కాకుండా లాస్ట్ సండే తీసిన వీడియో. ఇప్పటి వరకు పోస్ట్ చేయడానికి అసలు టైమే కుదరలేదు. డేస్ ఎలా గడిచిపోతున్నాయో అర్థం కావట్లేదు. ఇంక ఇక్కడైతే అత్తయ్య నాకు ఇంకా పాపకి దిష్టి తీస్తున్నారు. పాప స్నానము ఫ్రెష్ అప్ అంతా చేయించేసిన తర్వాత రెడీ చేసిన తర్వాత లాస్ట్లో అత్తయ్య అయితే దిష్టి తీస్తారు ఇద్దరికి కలిపి. అలాగే పొగ కూడా వేస్తారనమాట. దిష్టి తీసిన తర్వాత ఫైనల్గా పొగేస్తే మంచిగా పడుకుంటుంది పాప. అయితే మా పాప డైలీ రొటీన్ ఇది. పొగ మేము ఏం వేయట్లేదు, బొగ్గులు కాల్చి దాంట్లో వెల్లుల్లి పొట్టు వేస్తున్నాము. అలాగే కొంచెం ఓమ కూడా వేస్తున్నాము. వెల్లుల్లి పొట్టు అంటే పచ్చిగా ఉంటే సరిగా పొగ రావట్లేదని చెప్పి అలా గ్రైండ్ చేసి ఎండలో అయితే ఆరబెట్టాము. సో మంచిగా పొగ అయితే వస్తుంది. ఇంకా అది వేసేసిన తర్వాత పాప అయితే చక్కగా ఆడుకుని కొద్దిసేపు అలా టీవీ చూస్తుంది. టీవీ అంటే మరీ దగ్గరగా కాదు, చాలా దూరంలో దేవుడి సాంగ్స్ వింటూ ఉంటుంది అనమాట. అవి అందులో బొమ్మలు ఆడుతూ ఉంటే తను చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ వింటూ నిద్రపోతుంది అనమాట. ఇంకా మెల్లిగా ఇంకా నేను అత్తయ్య అయితే మష్రూమ్ పులావ్ చేస్తున్నాము. అత్తయ్య ఏమో పోలేల కోసం పప్పు అయితే అంటే పూర్ణం రెడీ చేసి పెడుతున్నారు. పోలేలు చేయమని అడిగితే దానికోసం రెడీ అయితే పెడుతున్నారు. ఇంకా మష్రూమ్ పులావ్ అయితే చాలా యమ్మీగా వచ్చింది. అత్తయ్య 3-4 డేస్ బ్యాక్ మష్రూమ్ కర్రీ కూడా చేశారు. చాలా బాగా వచ్చింది, చాలా స్పైసీగా చాలా బాగుండే అనమాట. చపాతీలోకి రైస్లోకి చాలా బాగుండే. ఇంకా మామయ్య అయితే లంచ్కి వచ్చారు. ఇంకా నేను మిగిలినవి కొత్తిమీర పుదీనా ఉంటే అవి అయితే కట్ చేస్తున్నాను. ఇంకా ఆ మామయ్య తినేసి వెళ్ళిన తర్వాత నేను మా ఆయనకైతే సర్వ్ చేస్తున్నాను. ఏంటా ప్లేట్ ఇంత ఉంది అనుకోకండి, అది సిల్వర్ ప్లేట్. మా అత్తయ్య నాకు మా ఆయనకి కలిపి 2 ప్లేట్స్ చేయించారు. ఫర్దర్గా అన్నిటికీ యూజ్ అవుతుంది బాగుంటుందని పెద్దవే చేయించారనమాట. నేనైతే యూజ్ చేయట్లేదు, బట్ మా ఆయన రోజు అదే ప్లేట్లో తింటారు. సిల్వర్ ప్లేట్లో తింటే మంచిది అని. ఇంకా మా ఆయన రివ్యూ ఇవ్వమంటే బాగా ఆడుకున్నాడు నాతోటి. అబ్బ చెప్పే అబ్బ చెప్పు. ఒక్క బయట తిని చెప్పు ఎట్లుందా. నిజంగా లేచింది చెప్పు. అత్తమ్మ చేసింది కానీ సరే చైతన్ చెప్పు ఇట్లా. ఇక్కడ మా మరిది ఏమో మా పాపది నేమ్ రివీలింగ్ వీడియో కోసం వీడియో అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. మేము యాక్చువల్గా 21st డే అప్పుడు నేమ్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు. సో తర్వాత ఫిక్స్ చేసాం కాబట్టి ఇంకా వీడియో అయితే చేస్తున్నాడు. ఇంకెలా వస్తుందో ఫైనల్ అవుట్పుట్ చూడాలి. 1.5 డే నుంచి ఎఫర్ట్స్ పెడుతున్నాడు అనమాట. ఇంకా ఒక చిన్న న్యాప్ వేసేసి తర్వాత మా ఆయన అయితే షాప్కి వెళ్ళిపోయారు. ఇంకా నైట్ పాపకి ఫోటోషూట్ చేద్దాం అనుకున్నాము. దానికోసం అత్తయ్య కొన్ని ఆకులు పూలు కావాలి అంటే తీసుకురావడానికి కిందకి వెళ్ళారు. ఇంకా ఆలో పాప అయితే లేచింది. ఇంకా పాపకి ఆయిల్ రాసేసారు అత్తయ్య హెడ్కి ఆయిల్ ఒక 2-3 అవర్స్కి ఒకసారి ఒక్క 2 డ్రాప్స్ అయినా సరే ఖచ్చితంగా పాపకు అప్లై చేయాలి. లేదంటే పెద్దగా అయిన తర్వాత హెడేక్ వస్తూ ఉంటుంది ఫ్రీక్వెంట్గా. అలా సఫర్ అవ్వకూడదు అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మాడ అనేది అంటుతూ ఉండాలన్నమాట. ఇంకా తర్వాత అత్తమ్మతో కూర్చొని మంచిగా దీపారాధన చేశారు పాప ఇంకా అత్తయ్య. ఇంకా తర్వాత అత్తయ్య టీ పెట్టుకొని అలాగే నాకు డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసి మిల్క్ అయితే ఇచ్చేశారు. తాగేసి ఇంకా పోలేలు చేద్దామని చెప్పి అయితే అనుకున్నాము. ఇంకా ఇద్దరం కలిసి పోలేలు అయితే చేసాము. కొంచెం లెందీ ప్రాసెస్ కాబట్టి ఇద్దరము ఉండి చేసాము. మేము అంటే మార్నింగ్ అయితే నేను త్వరగా అయితే లేవను, అత్తయ్య కూడా నన్ను ఏమీ లేపరు. కాకపోతే ఏ పని చేసినా ఇద్దరం కలిసి చేసుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది. ఇట్లాంటి లెందీ ప్రాసెస్ అయితే ఇద్దరం కలిసి చేసుకుంటాము. ఇంకా పాప కోసం ఫోటోషూట్ అని చెప్పాను కదా, దానికోసం మా ఆయనని ఆరెంజెస్ తీసుకురమ్మన్నాను. నేనైతే ఒక థీమ్ అనేది చూశాను పింట్రెస్ట్లో. కాకపోతే దాంట్లో నేను చూసిన రిఫరెన్స్లో ఆ పాప అయితే 6 months పైనే ఉంటుంది. బట్ మా పాప అయితే 3rd month. ఎలా వస్తుందా ఏంటా అని అనుకున్నాను. తను కూర్చోగలుగుతుందా? ఇప్పుడు హోలీ అంటే వాటర్ ఇంకా కలర్స్ కదా, నేనైతే వాటర్లోనే ఒక థీమ్ అని అనుకున్నాను. కలర్స్ ఏమి యూజ్ చేయలేదు. ఇంకా దానికోసం అయితే మా ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయ్యి ప్రిపరేషన్స్ చేస్తున్నారు. నేను ఏ ఫోటోషూట్లో అయినా మా పాప మంత్లీ ఫోటోషూట్స్లో ఖచ్చితంగా ఫ్యామిలీని ఇంక్లూడ్ చేస్తాను. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేస్తే ఒకవేళ నా పాప
నా వీడియోస్ చూస్తే మా ఫ్యామిలీ ఇంత చేసిందా, తనకు ఒక మెమరబుల్‌గా ఉండిపోవాలి అన్నట్టుగా నేనైతే ప్రతీదీ వీడియో క్లిప్ తీస్తూ ఉంటాను. ఈ వీడియో అనే కాదు, యూట్యూబ్ వీడియో కాదు, నార్మల్‌గా కూడా వీడియోస్ తీస్తూ ఉంటాను. నా గ్యాలరీలో సేవ్ చేసుకుంటాను. ఫైనల్‌గా పాప అయితే చాలా చక్కగా కూర్చుంది, ఆడుకుంది. తన ఎవ్రీ మూమెంట్ మెమరబుల్‌గా ఉండాలి అని చెప్పి నేనైతే 1 ఇయర్ వరకు ఖచ్చితంగా అన్ని ఫోటోషూట్స్ చేయాలి. అది కూడా మంచిగా రావాలి అనైతే కోరుకుంటున్నాను. మంచిగా ఆడుకుంది. ఫోటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇంకా వాటర్‌తో ఒకటి ఇలా అయితే ప్లాన్ చేశాను. ఇంకొకటి కలర్స్‌తో డిఫరెంట్‌గా కొంచెం యూనిక్‌గా ఉండేటట్టయితే ప్లాన్ చేస్తున్నాను. అది కూడా మీకు ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఈ వీడియోకైతే ఇంతే మరి. చలో ఉంటాను. బాయ్.